నా పేరు అల్లం రాజా. నేను తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డి చేశాను ఎకనామిక్స్లో. 2011 నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక సీనియర్ కార్యకర్తగా, ఒక సామాన్యుడిగా ప్రజలకు సేవ చేస్తూ వైఎస్ఆర్సీపీ అభిమానిగా మెంబర్గా ఉంటున్నాను. నేను తిరుపతి పార్లమెంటు సీటు ఆశించాను 2014లో, 2019లో. అనేక కారణాల వల్ల కారణాలు ఏవైతేనేమి నాకు సీట్ రాలా. అయినప్పటికీ నేను పార్టీని నమ్ముకొని పార్టీ కోసమే కృషి చేస్తున్నాను. రేపు మేము తిరుపతి, నెల్లూరు జిల్లాల దళిత సంఘాలు, అన్ని దళిత సంఘాల తరఫున ఒక సభ ఏర్పాటు చేస్తున్నాము గాంధీ బొమ్మ సెంటర్లో 10 గంటలకి. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు అన్ని విధాలుగా తోడ్పడుతున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయాలనుకుంటున్నాము దళిత సంఘాల ద్వారా. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి అవ్వడానికి దళిత సంఘాల తరఫున మేమంతా నిలబడి ఆయనకి చేయూతనిచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నాం. కనుక నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, రేపు 10 గంటలకి గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర దాదాపు ఒక 500 మందితో పెద్ద సభ నిర్వహిస్తున్నాము. దానికి పోలీసు వారు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఆ సభకి అందరినీ ఆహ్వానిస్తున్నాను, పత్రికా మిత్రులందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, రేపు మీటింగ్ ఉద్దేశం అన్ని దళిత సంఘాలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాయి, ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెనకాల ఉన్నాయని దృక్పథాన్ని, అనేటువంటి ఆలోచనని మేము పత్రికల ద్వారా ప్రకటించాలనుకుంటున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఓటర్స్ దళితులే, మెజారిటీ ఓటర్స్ దళితులే. మిగిలిన వాళ్ళంతా కూడా చాలా తక్కువ ఓట్లతో ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ మెజారిటీ ఓటర్స్ మేము ఉన్నాము అనేటువంటి ఒక మనోధైర్యం కల్పించాలనుకున్నాము. ఆ సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాము. మాకు అన్ని విధాలా తోడ్పడుతున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేము ఉన్నాం అన్న, మీకు వెనక మీరు ముందుకు సాగండి, మీరు ఎక్కడున్నా మీ వెనకాల మేము ఉంటాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకోదలుచుకున్నాం రేపు. అదే ముఖ్య ఉద్దేశము. కాబట్టి అన్ని దళిత సంఘాల నాయకులకి ఇన్ఫార్మ్ చేశాము. ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అందకపోతే ఇదే ఇన్ఫర్మేషన్గా వాళ్ళు భావించి దయవుంచి రేపంతా అక్కడ సమావేశమై వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాలను ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ దళిత సంఘాల నాయకులందరికీ ఇన్ఫార్మ్ చేశాము. ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనుక ఎవరేమనుకున్నా 2024 జనరల్ ఎలక్షన్లో మాత్రం మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. అదేవిధంగా మా తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క పాత్ర ఉండాలా, ఆయన యొక్క జోక్యం ఉండాలా. ఎందుకంటే నాయకులు ఈ రోజుల్లో దండుకొని పనులు చేస్తున్నారు. ఈ వేమిరెడ్డి ఈ పరిస్థితుల్లో అవసరం. కనుక అలాంటి నాయకులను ప్రోత్సహించడం కోసం, అలాంటి నాయకులకు సపోర్ట్ చేయడం కోసం మేము ఎల్లప్పుడూ వెంటనే వెంటుంటామని, విపిఆర్ గారు వెంటుంటామని మరీ తెలియజేస్తున్నాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు యువతకి అవకాశం ఇస్తున్నారు, అదేవిధంగా విద్యావంతులకి అవకాశం ఇస్తున్నారు. అందరం కూడా ఆశించాం, అది కొంతవరకు జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఎంపీ, ముఖ్యంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్ల విషయాల్లో కొంత ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నాడనేది నా అభిప్రాయం. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఇష్టం, ఓకే, దాన్ని అనుకోవడం, దాన్ని మేమేం తప్పుపట్టం. కాకపోతే మేమంతా కూడా ఆ పార్టీలోనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే ఉన్నాం ఫస్ట్ నుంచి.
I want to tell you, an educated should go to the parliament. A person who is able to speak English fluently, a person who is able to speak Hindi fluently, they must go to the parliament. That is my ambition. This is not a demand. I am requesting Jagan Mohan Reddy garu. See, the parliament is the most important law-making body in India. Now, the people who are going to the parliament, they don't know what is the meaning of the parliament. They don't know what is the system, parliamentary system existing in the parliament, in the country, in our country. And they don't know what is the social system and political system existed in India. Such candidates should not be promoted to the parliament. That is my humble request to our Honorable Chief Minister. That is my humble request. Assembly is different. Parliament is different. In parliament, if a person is not able to speak English, he is unfit for the parliamentarian. We are all thinking about our reservation seats. We are not touching general seats. Reservation seats, I am talking about only reservation seats. उसके लिए मैं बात कर रहा हूँ, रिजर्वेशन के लिए. हमको रिजर्वेशन दिलवा दिया अम्बेडकर जी. रिजर्वेशन सीट्स में पार्लियामेंट को जो जाता है उसको थोड़ा इंग्लिश आना चाहिए, थोड़ा हिंदी में बात करना चाहिए, थोड़ा इंग्लिश में बात करना चाहिए, थोड़ा सिस्टम के बारे में समझ करना चाहिए ना. बिना सिस्टम, बिना क्या बोलते हैं अंडरस्टैंडिंग, ये आदमी क्या करते हैं वहाँ जाके. जो जाते हैं पार्लियामेंट को, if he doesn't know what is about the system. I tell you, our parliamentary system is different. You must know. Our parliamentary system is parliamentary democracy. Our system. Parliamentary democracy is different. Presidential democracy is different. In Pakistan, presidential democracy is there. In USA, presidential democracy is there. In India, parliamentary democracy is there. That doesn't know the people who are going to parliament. So I am humbly requesting our Honorable Chief Minister to see this, to recognize the people who are able to speak in parliament. He has to recognize the people to go to the parliament. This is my humble request. I am not demanding. This is not a demand, because being a senior most member, I can ask, I can request our president of వైఎస్ఆర్సీపీ. కనుక ఈ విషయాల్లో కొంచెం జాగరూకత వహించి మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో మంచి విద్యావేత్తలను పెట్టి మంచి నడవడుకున్నటువంటి వాళ్ళని పార్లమెంటుకు పంపిస్తే, ముఖ్యంగా విద్యావేత్తలని ఒక ఆర్థిక విధానం ఏంది, సామాజిక సిస్టమ్ ఎలా ఉంది మన దగ్గర, అవి తెలియకుండా పార్లమెంట్ అంటే ఏంది, డెమోక్రసీ అంటే ఏంది, ఇది తెలియకుండా పార్లమెంట్కి పోతే ఎట్లా? మాకు అవమానమే కదా ఇది. ఒక విధంగా చెప్పాలంటే, ఇది మాకు చెప్పాలంటే మాకు ఒక ఆయన ఉన్నాడు, ఒక ఫిజియోథెరపిస్ట్ అనుకుందాం. హీ డజంట్ నో ద మీనింగ్ ఆఫ్ ది పార్లమెంట్. హీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్. డస్ హీ నో వాట్ ఈస్ ద సోషల్ సిస్టమ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా? ఐ టెల్ యూ వాట్ ఈస్ ద సోషల్ సిస్టమ్ ఎగ్జిస్టెడ్. There are so many sectors in the social system. What is the economic system existed in India? He doesn't know. This is the system. What is this one mixed economy we are following? He doesn't know what is the mixed economy. If a person is not able to understand mixed economy, then in what way he will help? He will help to the country. Physiotherapist or other graduates, BA graduates, might be they are having knowledge, but you must see whether they have proper knowledge or not. సో ఇవి మా దగ్గర ఉండేటువంటి అంశాలు, జనాల్లోకి తీసుకోవాల్సిన అంశాలు, తీసుకుపోవాలనుకుంటున్నాను. ఏది ఏమైనా మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ 2024లో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతున్నారు. మేమంతా కూడా దళిత సంఘాల తరఫున, విపిఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెనకాల ఉంటున్నాం దళిత సంఘాల తరఫున.